నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఎండిపోతున్న పంట పొలాలను కాపాడే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాందేనన్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరామరావు. సుల్తానాబాద్ మండలం కనుకుల, మారుతినగర్, ఓదల మండలం గుండ్లపల్లి, పిట్టరేలపల్లి, గోపర్పల్లి, రేగడమద్దిగుంట గ్రామాల్లో ఎండిపోతున్న పంట పొలాలను విజయరామరావు పరిశీలించారు. రైతులు అధైర్యపడవద్దన్నారు. ఎండిపోయిన ప్రతి గుంట పొలాన్ని సర్వే చేసి నష్టపరిహారం అందే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎన్నికల ముందు వచ్చాడే తప్ప ఆ తర్వాత ప్రజలను, రైతులను పట్టించుకోవడం లేదంటూ విజయరామరావుతో ఆవేదన వ్యక్తం చేశారు కొందరు రైతులు. తప్పకుండా రైతుల పక్షాన పోరాటం చేసి వారిని ఆదుకుంటామన్నారు విజయరామరావు. ఆయన వెంట టీడీపీ నేతలు, కార్యకర్తలు, రైతులున్నారు. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా బలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరులారా, నా రైతు సోదరులారా, ఈ చెమట్ల విలువని తెలుసుకోలేక నిరంతరం మా కరెంటు కోతలు విధిస్తుంది ప్రభుత్వ భూతం. ఎడారయింది రాష్ట్రం. ఇలాగ బస్తులు ఇంకెన్నాళ్లని, ఇలాంటి దుస్థితి ఇంకెన్నేళ్లని, ఫలాలు మళ్ళీ అందించాలని వస్తున్నా మీకోసం, నే వస్తున్నా మీకోసం. నరాల బిగువు, కరాల సత్తువ, వరాల వర్షం కురిపించాలని గనిలు, వనిలు, కార్ఖానాలు విరామమెరుగక పరిశ్రమించే కార్మిక ధీరులారా, నా కష్ట జీవులారా, తరతరాల నాటి శరీర శక్తిని ఖరీదు కట్టని ఘరాన దొంగల కిరాయి పైసకి తనఖా పెట్టి మరల్ని తిప్పి ధరల్ని పెంచే ఇలాంటి పాలన వల్లన మీరు ఉసూరుమంటున్నారా? కష్టాల కడలిలోనా, కన్నీటి సుడులలోనా, కష్టాల కడలిలోనా, కన్నీటి సుడులలోనా చిట్టికిన మా బ్రతుకులు చూడు. చీకటి ఎండల్ల నేడు గుడ్డి దీపము, పట్టణాలు పల్లెలకు కరెంటు శాపము. పండించే రైతు గుండె కాయ గాయము, పండించే రైతు గుండె కాయ గాయము. ఎండిన పంటను చూసి పోయే ప్రాణము. కష్టాల కడలిలోనా, కన్నీటి సుడులలోనా చిటికిన మా బ్రతుకులు చూడు. ఒకసారి 5 గంటలు అంటారు, 5 గంటల 2 గంటలు కడిగేస్తాడు. ఆ గంటలల్లో మళ్ళీ ఒకసారి అర్ధ గంట, ఒక అర్ధ గంట పోడు. అట్లా పోకుండా ఇక మేము ఏ టైంకి అనేది కరెంటు పోతే ఒక సబ్సిడీ ఫోన్ చేసి వస్తారు తీరేస్తాడు. ఏ ఊరికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు అన్నాడు. అది అట్లా ఏమంటే ఏం పరిస్థితి ఉన్నది, ఇట్లా ఏం బతికేటట్టున్నాయి అని చెప్పి అంత ఓమడి గోమడి అంత గిట్టే పోతారు కదా, ఎక్కడ నమ్మకం ఉంటుంది, ఏది వండదు కదా అంత గిట్టే. లాస్ట్ అదే బయటకు 2 బాయిలో నీళ్ళు ఏ బాయిలు ఇంకా 2-3 పెట్టినప్పుడు ఇప్పుడు ఈ టైంలో ఇక అది ఇచ్చే కాలం పోతే అవి కూడా వస్తాయి. కానీ ఈ టైం ఇప్పుడు అయితే బాయిలు నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నీళ్లు పోరలేదు అంటే కరెంటు సరిగా లేకనే ప్రాబ్లం. కరెంటు లేకనే తెలంగాణ అటుపోయింది, మేము ఇటు పోయినాం. మనోహర్ రెడ్డి మంచిగా స్కూల్ ఒకదాన్ని వచ్చిండా, మా పిల్లలు ఎట్టున్నారు, మా రైతు ఎట్టున్నారు చూద్దామని లేరు. మన అన్నిట్లో కొట్లాడిండు, నీళ్లు కావాలి, కెనాల్ వాటర్ ఉండి కొట్లాడిండు, ట్రాన్స్ఫార్లు పెట్టించిండు, మోటార్లు నడుస్తున్నాయి. ఇప్పుడు వచ్చిండు ఒకసారి మనోహర్ కనబడి ఎవరికన్నా. మనోహర్ రెడ్డి సాబు ఎలక్షన్లు అప్పుడే కనిపించిండు, మళ్ళీ అత్తలేడు. ఈ సేల్ ఎండిపోయిన చూస్తలేడు, కనీసం కరెంట్ ఇప్పిత్తలేడు. మేము ఎంతో మా పెట్టువాళ్ళు వృధా కాలం వచ్చింది. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఆలోచించాలి, ఒకసారి కేసీఆర్ ఆలోచించాలి. ఈ నీళ్లు వడడానికి కారణం కరెంట్ ఇప్పియాలి. కేసీఆర్ సాబు, ఈ మనోహర్ సాబు ఎలక్షన్లు అప్పుడు కనిపించిండు. మరి ఇలా బాధ ఏందని ఒక్కసారి వచ్చిండా? అదే తెలుగుదేశం ఎమ్మెల్యే సాబు ఉన్నప్పుడు దండం పెడితే ఎక్కడ మీరు నిజమాబాద్ అని వచ్చి చేనులకు వచ్చి సూచి 24 గంటల ఎండిపోయిన పొలాలు వారిస్తే నీళ్లు లేని ఊళ్ళు, కరెంటు లేక వీళ్ళు, కొనసాగలేని సాగులేని బతుకు బండరాళ్ళు. పల్లె పల్లె చూసా ప్రతి తల్లిలో నిరాశ, చదువుండి జాబులేని కన్న కొడుకు ఘోష. ఇంక ఈ దోపిడీ చల్లదంటూ నిలబడి మీతోనే నేను కూడా గొంతు కలుపుతూ వస్తున్నా 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 మీతో
మన కన్న తల్లి ఆదేశం. అంటే బావులలో నీళ్లుండి కూడా కరెంటు లేక ఈరోజు పంట పొలాలు ఎండిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏర్పడ్డది. ఇప్పటికే చాలా మంది రైతులు దాదాపు 140 పైచిలకు మంది రైతులు ఈ 2 మాసాలలోనే రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి రైతుల మీద ఏమాత్రం కూడా ప్రేమ లేదు. ఇప్పటి వరకు కూడా రుణమాఫీ అమలు కాలేదు. అదేవిధంగా ఎక్కడ కూడా ఉన్న పంటలను కూడా కాపాడేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం లేదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే సమయంలో అవసరమైతే ఎంత కరెంటు షార్టేజ్ ఉన్నా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వెళ్ళి కరెంటు తీసుకొచ్చి ఎన్ని వేల కోట్ల రూపాయలైనా వెచ్చించి మా ప్రాంత రైతుల తెలంగాణ ప్రాంత రైతుల పంటలు కాపాడుతాం, అదేవిధంగా పరిశ్రమలను కాపాడుతాం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం ఏమన్నా అంటే వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ప్రభుత్వంలో అటువంటి మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడడం, పక్క రాష్ట్రం కరెంట్ ఇత్తలేదు కాబట్టి మేము ఇయ్యలేకపోతామని చెప్పడం, వేరే పార్టీల మీద తెలుగుదేశం పార్టీ అనో లేక కాంగ్రెస్ పార్టీ అనో ఇంకో పార్టీ అని చెప్పి నెపవేసి ఈరోజు కేసీఆర్ గారు వాళ్ళ మంత్రులు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ పంట పొలాలను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఏ ఒక్క రైతు చనిపోయినా ఇప్పటి వరకు జరిగినటువంటి 140 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు కాదు, ఈ ప్రభుత్వం చంపినటువంటి హత్యలు, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు చంపినటువంటి హత్యలు అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎవ్వరు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించే దాఖలాలు లేవు. ఆకాశం మంత్రులు ఎమ్మెల్యేలు అయితే ఆకాశంలో తిరుగుతూ ఉన్నారు. జీవితాంతం మేమే ఉంటాం, జీవితాంతం ఇక మాకు అడ్డం లేదు, మొత్తం మేము ఏం చెప్పినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి అని చెప్పి మాయ మాటలు చెప్పుకుంటా మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేసుకుంటూ ఈరోజు గాలిలో తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్పీలో 23.5 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. ఈరోజు ఆ రోజు 29 టీఎంసీలు ఉన్నప్పుడు 31 టీఎంసీలు ఉన్నప్పుడు రబీ సీజన్లో ఒకసారి ఐదు తల్లు అంటే 5 తల్లు ఒకసారి 31 టీఎంసీలు ఉన్నప్పుడు 7 తల్లు తీసుకొచ్చి మా ప్రాంత రైతులను కాపాడుకున్నాం. ఎన్నడూ కూడా ఒక గుంట పొలం కూడా ఒక గుంట మొక్కజొన్న పెరడు కానీ పత్తి కానీ ఎండకుండా మా రైతుల కోసం మేము కాపాడుకున్నాం. మీరు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఉన్నారు. ఈరోజు క్షేత్రస్థాయిలో 2 మండలాల్లో దాదాపు 7 గ్రామాలు తిరిగినాం. 7 గ్రామాలలో కూడా టోటల్ పంట పొలాలు ఎండిపోయినాయి. ఖచ్చితంగా మీరు కరెంట్ ఇప్పిస్తారా, నీళ్లు తీసుకొస్తారా, మీరు బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు డబ్బులు పెట్టి ఏదో నాయకులను కొనుక్కొని అక్కడ స్కూళ్ళలో కూర్చుంటే కలవదు. రైతులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు శాసనసభ్యులుగా ఉండి మీ ప్రభుత్వం ఉంది, మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, మీ పార్టీ అధికారం ఉన్నది, మీ మంత్రులు ఉన్నారు, మీరందరూ కూడా కష్టపడి రైతులను కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది, ఎమ్మెల్యేగా మీ మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఎక్కడైతే పంట పొలాలు ఎండిపోయినాయో, పంటలు చేతికి రాకుండా పోతా ఉన్నాయో, ప్రతి ఎకరాకు 10,000 వరి పంటకు మీరు నష్టపరిహారం కట్టించిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. మొక్కజొన్న పెరడుకు కూడా 10,000 కట్టియాల్సిన పరిస్థితి ఉన్నది. పత్తికి అయితే 15,000 కూడా కట్టియాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు కరెంట్ ఇస్తారా, కరెంట్ 7 గంటలు ఇస్తారా, లేకపోతే ఎస్ఆర్ఎస్ నుంచి 3 తల్లు నీళ్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ మంత్రిని మీ ముఖ్యమంత్రి ఒప్పించి నీళ్లు తీసుకొచ్చి రైతులను మీరు తప్పకుండా కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా ఎవ్వరు రైతులు మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. 100% మీకోసం మేము ఉన్నాం. రైతులకు ఏ రకంగా పోరాటం చేయాలంటే విషయం తెలుసు. 2 మాసాల నుంచి మీ హనీమూన్ కూడా ముగిసింది. ఇప్పటిదాకా మీరు హనీమూన్ చేసుకుంటా ఉన్నారు. మీరంతా బాగా హుషారుగా ఉన్నారు. మీరందరూ కూడా ఆకాశంలో వేడిస్తారు. కాబట్టి మీరు హనీమూన్ ముగియని మీరు ఏం చేస్తారో చూద్దాం ఆలోచనతో మేము ఆగాలనుకున్నాం. ఇంకా 5-6 మాసాలు మేము ఇంకా ఓపిక పట్టాలనుకున్నాం. కానీ ఈరోజు ఇక్కడ రైతుల బాధ చూస్తూ ఉంటే, రైతుల ఆవేదన చూస్తూ ఉంటే ఎక్కడ కూడా ఊరుకుంటే అది మేము కూడా తప్పిదం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులను కాపాడుతాం. రైతుల కోసం గతంలో కూడా దాదాపు 8-9 కేసులు నా మీద ఉన్నాయి. కేవలం రైతుల కోసం, నీళ్ల కోసం కానీ, కరెంటు కోసం కానీ, మందు బస్తాల కోసం కానీ, రైతులకు విత్తనాలు ఇప్పించే విషయంలో కానీ, రైతులకు ఏదైతే ఆ రోజు పంటకు ఏదైతే దిగుబడి వస్తుందో ఆ పంటకు మరి రేటు ఇప్పించే విషయంలో కూడా అనేక పోరాటాలు చేసినాం. రేపు కూడా చేస్తాం. రైతులకు అండగా ఉంటాం. ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు పడేటువంటి కష్టంలో మేం కష్టపడతాం, మేం పాలు పంచుకుంటాం. 2002 సంవత్సరం నుండి సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సంయుక్త కార్యదర్శిగా ప్రవేశించి పలు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ రక్తదాన, నేత్రదాన శిబిరాలు నిర్వహించినందుకు వలస నిలయ సేవలను గుర్తించి 2014-15 సంవత్సరానికి గాను ఈ నెల 17న హైదరాబాద్ లో జిల్లా గవర్నర్ టీవీ రావు
కేబినెట్ లో రీజనల్ చైర్పర్సన్ గా పూర్వపు ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఏపీ సింగ్ ద్వారా రీజనల్ చైర్పర్సన్ గా వలస నీలయ్య ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుల్తానాబాద్ క్లబ్, శ్రీనిధి, పెద్దపల్లి, రామగుండం, మంతిని, గోదావరికని, స్ఫూర్తి, కరీంనగర్, ప్రకాశంగంజ్, కరీంనగర్ చైతన్య, చొప్పదండి, గోపాలరావుపేట, మంతిని, మిత్ర క్లబ్లు శుభాకాంక్షలు తెలిపారు. సుల్తానాబాద్ లోని బజార్ హమాలి, ట్రాన్స్పోర్ట్ హమాలి కూలీ వేతనాలు పెంచాలని కోరినప్పటికీ యాజమాన్యం పెంపుదల చేయకపోవడంతో హమాలి కార్మికులు మెరుపు సమ్మె నోటీసును ఇచ్చారు. హమాలీల రేట్లు పెంచే వరకు సమ్మె విరమించేది లేదన్నారు హమాలి సంఘం నేత కడారి సునీల్. సమ్మె నోటీస్ ఇచ్చిళ్ళు, కానీ దీన్ని వాళ్ళు కూడా ఆలోచించి అది కరెక్ట్గా దాన్ని విచారించి దాన్ని కూడా దాన్ని సరి చేసి మాకు వీళ్ళందరికీ ఎవరికి నష్టం కాకుండా ఎవరికి కష్టం కాకుండా హమాలి అనేది లేకుంటే ఏది వ్యాపారం నడవదు. కానీ హమాలి అనేది ఖచ్చితంగా ఉండాలి. హమాలి ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. వీళ్ళు దీన్ని మనసులో పెట్టుకోకుండా దాన్ని కొంచెం ఆలోచించి వాళ్ళకు అన్ని విధాల ఆలోచించి అన్ని రకాలుగా ఆలోచించి వీళ్ళు ముందరికి వచ్చి దాన్ని కరెక్ట్గా చేసి జిల్లా లేబర్ అధికారుల సూచనల మేరకు ఈ నెల 20 తారీఖు నుంచి బజార్ అమాలి, ట్రాన్స్పోర్ట్ అమాలి, మొత్తం సుల్తానాబాద్ అమాలి సంబంధించినటువంటి అన్నీ కూడా మెరుపు సమ్మెకు దిగాలని చెప్పేసి మా సంఘం భావించింది. అందులో భాగంగానే ఈ రోజున వర్తక సంఘం సంబంధించినటువంటి అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకి వినతి పత్రం, సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. వెంటనే అసోసియేషన్ వాళ్ళు ఆలోచించి సంఘంతో చర్చించి అమాలి కూలీ రేట్ల విషయంలో ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ సమ్మెను కంటిన్యూగా కొనసాగించేటువంటి పరిస్థితి కూడా కనబడుతుందని వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి అమాలి కూలీ రేట్ల విషయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి బజార్, కిరాణం సంబంధించినటువంటి షాప్ యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చాలా అమాలీలను చిన్న చూపుతో చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ విధానాలు మార్చుకొని అమాలి కూలీ వేతనాలు పెంచడానికి ముందుకు రావాల్సిందిగా పోలీసు శాఖలో అత్యుత్తమ సేవలందించినందుకు పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాలరావుకు ఇండియన్ పోలీస్ మెడల్ను స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు. డీఎస్పీ వేణుగోపాలరావును టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పొన్నంనేని బాలాజీరావు, టీఆర్ఎస్ రాష్ట్ర యూత్ సెక్రటరీ ప్రశాంత్ రావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సుల్తానాబాద్ లోని విజ్ఞాన్ హై స్కూల్లో శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకొని ఉట్టి వేడుకలు జరుపుకున్నారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, సత్యభామ వేషధారణలో నృత్యాలు చేసి అలరించారు. క్లాస్ 10th క్లాస్ విద్యార్థులు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుని వేషధారణ మరియు కృష్ణాష్టమికి సంబంధించినటువంటి కల్చరల్ కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వర్తించడం జరిగింది. ఆ చిన్నారులకు మా పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మరియు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా ముందు చేస్తామని ఆశిస్తూ ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.